కార్లే ట్రాఫిక్ కాదు, నడిచి వచ్చిన ట్రాఫిక్. కొబ్బరి తోట మధ్యలో అరిటాకు భోజనం. గొడవ ఇక్కడ మోసుకొని వెళ్తున్నారు చూడండి దీన్ని అలాగా. హాయ్ హలో నమస్తే గైస్, అందరూ ఎలా ఉన్నారు? మరో కొత్త వీడియోకి స్వాగతం సుస్వాగతం. సో ప్రెసెంట్ మన సంక్రాంతి పండక్కి ఏ ఊర్లో ఉన్నామయ్యా? కోనసీమ రాజోల్. అంటే కోనసీమ వైపు వస్తేనే చూడండి ఎన్ని కొబ్బరి చెట్లు. మై కోనసీమ వైపు ఎన్ని చెట్లు ఉంటాయా? కొబ్బరి చెట్లు నీకు అంటే గోదావరి జిల్లాలో ఉంటాయి కానీ మరీ ఎక్కువ ఉంటాయి. అంటే ఇప్పుడు రూమ్ నుంచి బయట తక్కువ మావి. అదే ముందు అక్కడ కూడా కొబ్బరి చెట్లు గట్ట ఉండే వెంచర్లు చేస్తారు. నీకు దారిలో కనబడుతుంది, దారిలో చాలా కనిపిస్తాయి. అండ్ ఈ చుట్టుపక్కల మొత్తం మనకి కొబ్బరి చెట్లే ఉన్నాయి. సో నిన్న నైటే మేము భీమవరం నుంచి ఎక్కడికైతే వచ్చాం, ఎందుకంటే ప్రభలకి వెళ్తున్నాం. ప్రభల తీర్థం. ప్రభల ఏంటంటే మన ఆంధ్రప్రదేశ్ ఫెస్టివల్ కింద అనౌన్స్ చేశారు ఈ సంవత్సరం. ఓకే, ఆంధ్ర స్టేట్ ఫెస్టివల్. ఎస్. ఓకే, సో మన కోడి పందాలు, ఈ గుండాట్లు అవన్నీ అయిపోయి. కోడి పందాలు, గుండాట్లు ఇవన్నీ ఏంటంటే ఇంకా అవి అదొక ఆచారం కింద. ఇది ఏంటంటే భక్తితో చేసేది. ఓకే, అదే ప్రభల అంటే నేను నా ఫస్ట్ సంక్రాంతిలోనే అవన్నీ ఎక్స్పీరియన్స్ చేస్తాను. నీకు మా ఆక్విల్లో ఇంకోటి ఎక్స్పీరియన్స్ చేపిస్తాను. ఆ వీడియో కూడా చూడండి, ఎందుకంటే మీ కోడి పందాలు వీడియోకి ఎన్ని వ్యూస్ వచ్చినాయో దానికి కూడా అన్ని వ్యూస్ వస్తే మంచిది. ఎందుకంటే వాళ్ళు ఒక మంచి ఇనిషియేటివ్ తో చేస్తున్నారు. నేను అక్కడ కూడా తీసుకెళ్తాను. ఓకే, డన్. ఫస్ట్ అయితే మనం కోనసీమ ఫెస్టివల్ అయినా ప్రభలకి వెళ్తున్నాం. సో ఆ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటది, ఏం జరుగుతుంది, అండ్ దాని వెనకాతల ఏంటి హిస్టరీ అనేది అక్కడికి వెళ్ళాక తెలుసుకుందాం. అండ్ మనతో పాటు చాలా మంది అక్కడ ఉన్నారు, రెడీ అవుతున్నారు. చలో ఇంకా డైరెక్ట్ గా వెళ్ళిపోదాం. వీడియోలోకి వెళ్ళే ముందు ఒక లైక్ అయితే చేసేయండి. ఇంకా లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం, పదండి. వెళ్ళే ముందు మనం ఇప్పుడు ఒక కేక్ కట్ చేపిస్తున్నాం మన సన్నిధి. హ్యాపీ బర్త్డే సన్నీ. థ్యాంక్ యూ సో మచ్ అన్న. థ్యాంక్ యూ ఫర్ కమింగ్ బ్యాక్. ఈ మనిషి నేను పట్టుకెళ్ళిపోయాడు. ఈ మనిషితో మళ్ళీ తిప్పించాను, చూసావా నీ బర్త్డే రోజు. అదే అట్టుంటది. ఆపను, నువ్వు ఎందుకు వచ్చావు చెప్పనా మళ్ళీ. వదిలే, వెలిగించిన అలవాటేగా. మాత్రం అడగదు, నువ్వే చెప్పేస్తున్నావు, ఎవరు అడగలేదు. ఊదు సన్నీ, అలా ఊదకూడదు అది. కోనసీమలో బర్త్డే పార్టీ. వావ్, అదృష్టం ఉండాలి. అదే కదా, మీరు ఇంకో చోట చేద్దాం అనుకున్నారు. అవును, నువ్వు చెప్పావుగా. ఈ సంవత్సరం సక్సెస్. ఇంటికి తలుపులు కొట్టాలి, లోపల కూడా రావాలి, తలుపులు కొట్టి లోపల రావాలి. కానీ నిజంగా ఈ రోజు నువ్వు నిజంగా దుబాయ్ వెళ్ళి వచ్చిన వాళ్ళ ఉన్నామా. ఈ షర్ట్ బాగుంది, మురిసిపోక వదిలే. పర్ఫ్యూమ్ బాగుంది. ఎక్కడ మేము దుబాయ్ నుంచి తెచ్చుకుంటాం బ్రో ఏదైనా. తిను. ఇప్పుడే వెళ్ళే ముందు లంచ్ కి రెడీ అవుతున్నాం. నార్మల్ గా రెస్టారెంట్ కి వెళ్ళి తినడం అది వేరు, గానీ మనం కోనసీమ వైపు వచ్చి ఈ ఎక్స్పీరియన్స్ చేయకపోతే బాగోదని చెప్పేసి తోటల్లోకి వచ్చేసాం అనమాట. ఫుడ్ అంతా పట్టుకుని ముందు తనే వెళ్తున్నాడు. బ్రో థమ్స్ అప్ తెస్తావేటి బ్రో, బిర్యానీలు తేకుండా? ఈ చేతిలో ఉన్నాయిగా నా బిర్యానీ మందు బాటలు మందు మనకు అలవట్లేదు గైస్. అంటే సో నేను ఇక్కడ పెరుగు బకెట్లు పట్టుకున్నాను, చూసారా? పెరుగు బకెట్లు ఇంకా బిర్యానీలు ఫుడ్ అదంతా వెనకాల తీసుకొని వస్తున్నారు. బిర్యానీ ఉంది. ఓ డబ్బాలో బిర్యానీలు ఉన్నాయా? ఇందులో బిర్యానీలు ఉన్నాయా? పెరుగు డబ్బా అనుకుంటున్నాను ఇప్పుడు దాకా. పెరుగు డబ్బాలో బిర్యానీలు వేసారంట. అమ్మో నాకు తెలియదు. మొత్తం లొకేషన్ ఎలా ఉంది, మంచిగా చెరువు ఉంది, దాంతో పాటు చుట్టూ మనకి కొబ్బరి చెట్లు, ఈత చెట్లు ఉన్నాయి. అండ్ ఇక్కడ మధ్యన మేము అరిటాకు పరుచుకొని ఇంక ఈ బిర్యానీ ఓపెన్ చేస్తాం. కానీ వ్యూ అదిరిందే, చాలా బాగుంది. కోనసీమ సెటప్ అదిరింది మాయా. అసలు ఎన్ని రెస్టారెంట్లు పెట్టినా రాని ఆనందమ్మా ఇది. చల్లగా అది అసలు చెరువు పక్కన మనం చుట్టూ కొబ్బరి తోట మధ్యన పొలాల దగ్గర కూర్చొని తింటే ఏం చేద్దామని. అయ్యా బిర్యానీలు, నేను ఇప్పుడు దాకా పెరుగు డబ్బాలు అనుకుంటున్నాను. ఆ పెరుగు డబ్బాల్లో బిర్యానీలు ఉన్నాయంట. కష్టపడి అరిటాకులు తీసుకొని వచ్చాడు టైగర్ మాయ. వెళ్ళి అరిటాకులు నీట్ గా కడిగేసావు టైగర్ మాయ. థ్యాంక్ యూ మాయ, అరిటాకులు కడిగేసావు. తనైతే ఈ తోట అంతా ఇక్కడే, ఇల్లు బ్యాక్ సైడే మొత్తం తోట అంతా తనైదే. థ్యాంక్స్ మాయ. మాయ నీ షర్ట్ చాలా బాగుంది మాయ. కోడి పందాలు వెళ్ళి కొనుక్కున్నావు మాయ. కొట్టుకునేది పెట్టాలి కానీ బాగా తెలుసు అలాంటి. బీకేపీ, నీకు బీకేపీ అంటే ఏం గుర్తొస్తుంది? హైదరాబాద్ గుర్తొస్తుంది కదా. ఇప్పుడు మన బీకేపీ అంటే ఏంటంటే బిర్యానీ కుమ్మి దొబ్బుతాం. ఇంకోటి కదా, నార్మల్ పలావ్ రైస్, దాంతో పాటు చికెన్ మెజెస్టిక్. ఇదేంటి? చికెన్ కాజు చికెన్, చికెన్ మెజెస్టిక్, ఫిష్ ఫ్రై ఉంది. దాంతో పాటు ఏంటిది? చికెన్ ఫ్రై. అది కూడా ఉంపేమయ్యా దీని మీద, అరిటాకుల మీద అందరికి. ఫుల్ ఎంజాయ్ టైం. ఫస్ట్ స్టార్టర్స్ లో ట్రై చేద్దాం. ఆహా, ఇది గ్రేవీ.
ఇది గ్రేవీ ఉంటది ఇందులో. అది తిరిపోయింది. చికెన్ ఫ్రై ఒకటి ఏమా ఇక్కడ చాలా బాగుంది మాయా. మన తనయాలు ఊరితే మీ హోటలేనా? పేరు చెప్పే ప్రమోషన్ అయిపోద్ది. సాయి క్యాటరింగ్ సార్. చాలా బాగుంది. అండ్ ఇది వచ్చేసరికి చికెన్ ఫ్రై కొద్ది గ్రేవీ ఆ పీసులు అలా ఉంటుంది మంచిగా పులావ్ రైస్ లో కలిపి బా. వచ్చరికి ఫిష్ ఫ్రై. ఇవేంటి వైట్ రైస్ లో ఒక ఫిష్ ఫ్రై. ఓ బాగా రోస్ట్ అయింది. ముళ్ళు కూడా తెలియట్లేదు. కర్కర్లు ఆడేస్తున్నాయి. వెరీ నైస్. 5 స్టార్ హోటల్ లో కూడా రాని సుఖం ఇది. కొబ్బరి తోట మధ్యలో అరిటాకు భోజనం. ఫుల్ నాన్ వెజ్ ఫిష్ చూడండి. అదిరిపోయింది. ఎక్స్పీరియన్స్ చాలా బాగుంది. కోనసీమ అందాల్లో బిర్యానీ కుమ్ముడు. చేపల పులుసు, వైట్ రైస్ ఆల్సో కమింగ్. ములక్కడ వచ్చింది మాయా. ములక్కడేరా ఒక చేపల పులుసు ములక్కడ తిన్నాను మాయ నేను. బెండకాయ సారీ గైస్. మంచి లంచ్ ఏర్పాటు చేసావు తనే. థ్యాంక్ యూ తనే. నెక్స్ట్ టైం నుంచి మమ్మల్ని తిప్పేలాగా మన సబ్స్క్రైబర్స్ కూడా ఏదో ఒక ఏజెన్సీ పెట్టి తిప్పేదానే. తక్కువలోని మంచిగా అందరికి లాభాలొద్దు. ఫుడ్ బెడ్ అన్ని చూసుకొని మీ దగ్గరుండి 3 రోజులు కోనసీమ అందాలు చూపించి సంక్రాంతి పండుగ చేపిస్తే బాగుంటది. ఫస్ట్ రోజు భోగి మంటలు అంటే మేము ఫ్రెండ్స్ కాబట్టి మా దగ్గర ఏం తీసుకోలేదు. మరి ఏజెన్సీ పెడితే తప్పదు. బట్ ఫుడ్ గట్టిగా తినేసాం. మంచిగా స్లీప్ వస్తుంది. కానీ మనం ఈ రోజు ప్రభలు చూడడానికి వెళ్ళాలి కదా. అంతే కదా. సో జగన్ అనుకున్నాము. జగన్ కానీ టైం లేదు. 5:30 క్లోజ్ అయిపోతుంది కాబట్టి మామూలు వెళ్దాం. కానీ మీకు దాని వెనకాల ఉన్న హిస్టరీ ఏంటి అనేది చెప్తాను. దాంతో పాటు అక్కడ జరిగేది మీకు చూపిస్తాను. సో చలో ఇంకెళ్ళిపోదాం. ఓకే. గొడవ ఆడకండి. పక్కల గొడవ గొడవ. టైగర్ మైండ్ బాధేసినాడు అని కాదు భయ్. ఏంటి భయ్ జనం ఎంతమంది ఉన్నారు ఇక్కడ? అయ్యా అసలు క్రేజీ. ఇదేంటిది? తీసుకుందాం ఇంటికి. తీసుకుందాం జీడీలు తీసుకోవాలి ఇంటికి. అండ్ నార్మల్ గా భీమవరంలోని మనకేంటి బైకులు కార్లే ట్రాఫిక్ కాదు, నడిచి వచ్చిన ట్రాఫిక్. అంతమంది ఉన్నారు జనం. పద అక్కడ వెళ్దాం. ఇంకా స్టార్ట్ అవ్వలేదా? దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలి కూడా మొత్తం మనం. వాళ్ళు ఇక్కడ మోసుకొని వెళ్తున్నారు చూడండి దీన్ని అలాగా. ఇక మొత్తం ఇలా మనం పట్టుకొని ఆ పొలాల్లోకి వెళ్తారు ప్రభలాల్ని. బాబోయ్ దారిలో మనకి అన్ని పాములు కనిపించాయి చూసావా? నోరు కుట్టేసి అసలు దాన్ని హింసించి చేస్తున్నారు గురు. ఆ పాములు చూసిన ఫస్ట్ టైం నాకు ఏమనిపించిందంటే కొన్ని ఫేక్ ఫ్రెండ్స్, ఫేక్ ఫ్యామిలీ మెంబర్స్ ఉంటారు మన కాంటాక్ట్ లిస్ట్ లో. నాలుగు గుర్తొచ్చారు. ఇద్దరిని చూపించారు, మిగతా వాళ్ళందరూ మన కాంటాక్ట్ లిస్ట్ లోనే ఉన్నారు. ఏమంటారు? నిజమే కదా? అది అలా ఉంటది. సో మనకి ఆ ప్రభలు ఆ చివరి నుంచి చివరికి వచ్చే మనం ఈ సైడ్ అలా నడుచుకుంటూ ఇక్కడికి అయితే వచ్చేసాం. గురు నీకేమైనా అర్థమైందా? ఏం అర్థం అవడం వల్ల కానీ మనం అక్కడ నుంచి ఇక్కడ నడుచుకుంటూ రావడానికి ఇలా ఉంది. కానీ జనం మాత్రం తీసి కాలు వేసి మొత్తం ఆ చివరి నుంచి ఈ బురదలో అంటే ఈ పొలాల మధ్యలో నుంచి అలాగే ప్రభలను పట్టుకొని వచ్చేసి ఇటు సైడ్కి వచ్చేసారనమాట. ఇటు సైడ్ పెద్ద కాలు ఏదో ఉందంట, అటు సైడ్ వెళ్దాం మనం. సో నేను ఫస్ట్ టైం చూడడం వల్ల నాకు ఎగ్జాక్ట్గా అర్థం కావట్లేదు. అక్కడ నుంచి తీసుకొని వస్తున్నారు, ఫైర్ క్రాకర్స్ పెంచుతున్నారు. ఈ పొలాల నుంచి వెళ్ళేదే ఏదో ట్రెడిషన్ ఉంది. సో ఇక్కడ మనం లోకల్స్ని అడిగి తెలుసుకుంటే మనకు కూడా తెలుస్తుంది. సో ప్రెజెంట్ అయితే నేను ఎందుకే అక్కడ ఏం మాట్లాడకుండా మీకు జస్ట్ అవన్నీ లైవ్లో ఎలా జరుగుతున్నాయో చూపించాను అంతే. సో అటు సైడ్ వెళ్ళిపోయి మొత్తం అది కంప్లీట్ అయిన తర్వాత మీకు ట్రెడిషన్ ఏంటో చెప్తాను. అంతేనా? ఓకే చలో.
ఏది కాల్సరే ఏమైంది గురు వెనకాల పడింది నోట్లోకి వచ్చిన ఒకసారి సడన్ గా మనం నిజం దగ్గర నువ్వేమన్నావు గురు అది డ్రోన్ కి పొరపాటున రాకెట్ టచ్ అయితే ఏమవుతుంది అన్నావు అది వెళ్ళింది కాదు మన దగ్గర మన మధ్యకి వచ్చి పగిలింది అది ఎందుకు పడింది తెలుసా? మన దగ్గర డ్రోన్ ఉందిగా ఇవన్నీ మొక్కలైతే ఇక్కడ పడిపోతున్నాయి గురు. సో లైఫ్ లో ఫస్ట్ టైం నేను ప్రబల్ తీర్థం అనే ఈ ఫెస్టివల్ ని చూసాను. ఎక్స్పీరియన్స్ అయితే చాలా బాగుంది. అంతమంది జనంలోని అండ్ ఆ ప్రభలు అలాగా లైక్ పొలాల్లోకి వెళ్ళడం గానీ అదంతా చాలా కొత్త ఎక్స్పీరియన్స్ అనిపించింది. చాలా బాగుంది యాక్చువల్ గా. ఇది నార్మల్ గా ఎందుకు ఇలా చేస్తారు అనేది నేను కొంతమంది లోకల్స్ ని అక్కడ అడగడానికి ట్రై చేశాను. అడిగాము ఈ కనుమ రోజున ఇలాగ ప్రభల్ని ఏర్పాటు చేసి ఇలా పొలాల్లో వెళ్ళడం వల్ల లైక్ మంచి జరగాలి, మంచిగా అంతా బాగుండాలి అనేసి ఇది చేస్తారు. అండ్ దీనికి ఆల్మోస్ట్ 400+ ఇయర్స్ హిస్టరీ అయితే ఉందంట. ఎగ్జాక్ట్ గా చెప్పడానికి అయితే మనకి అక్కడ ఎవరు లేరు, జస్ట్ ఈ పైన చెప్పారు. సో దాని వెనకాల కూడా ఏదో బిగ్గెస్ట్ రీజన్ ఉంటది అలా చేయడానికి. మల్టిపుల్ ఊర్లు దీనికి పార్టిసిపేట్ చేస్తాయంట. సో మొత్తం అంతా మంచిగా ఉండి మంచిగా పొలాలు వచ్చి మంచిగా అంతా బాగుండాలని చెప్పేసి ఈ ప్రబల తీర్థాన్ని చేస్తారంట. లైక్ ఇది ఓల్డెస్ట్ ట్రెడిషన్, లైక్ 17th century నుంచి ఉందంట. సో ఎవరికైనా దీని గురించి డీటెయిల్డ్ గా తెలుసుంటే మాత్రం ఎందుకు అసలు ఇది 400 years బ్యాక్ ఎందుకు స్టార్ట్ అయింది, ఏంటి ఆ ఏరియాలో ఎందుకు ఇది చేశారనేది తెలిస్తే కింద కామెంట్స్ లో చెప్పండి. అండ్ దీన్ని స్టేట్ ఫెస్టివల్ కింద కూడా గవర్నమెంట్ అనౌన్స్ చేశారంట. లైక్ ప్రబల తీర్థం అనేది మన ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఫెస్టివల్ గా అనౌన్స్ చేశారు. ఎందుకు చేస్తారు ఏంటి అనేది తెలుసుంటే కింద కామెంట్స్ లో చెప్పండి. నా ఎక్స్పీరియన్స్ అయితే నిజంగా చాలా బాగా అనిపించింది. అక్కడికి అంటే మెయిన్ జగ్గన్న తోట సమ్ ప్లేస్ చెప్పారు, అక్కడికి వెళ్ళాపాం. మేము సెపరేట్ ఇంకో ప్లేస్ కి వెళ్ళాం, కానీ ఇక్కడ కూడా ఎక్స్పీరియన్స్ అనేది చాలా బాగా అనిపించింది. అది సంగతి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే డెఫినెట్ గా లైక్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ బ్లాగ్ లో కలుస్తాను. అంటిల్ దెన్ బై అండ్ cheers guys.